అందరికీ నమస్కారం మిత్రులారా. గిడుగు వెంకట రామమూర్తి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు మనము తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దేశంలో మొత్తం 22 అధికారిక భాషలు ఉన్నప్పటికీ అందులో మన తెలుగు కూడా కావడం మనకు గర్వకారణం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. నేటి సమాజంలో ఆంగ్లంపై మక్కువతో నేటి తరమే చెడిపోతుంది అనే బాధే కాక వాళ్ళ పిల్లల గూడంగా తెలుగు భాషను నేర్పించడానికి శ్రద్ధ చూపించకపోవడం చాలా బాధాకరం. తెలుగులో మాట్లాడితే ఏదో ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. అది చాలా తప్పు. ఇది అందరూ గమనించాల్సిన విషయం. తెలుగులో మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళు చిన్న చూపు చూస్తారనే ఒక ఉద్దేశం చాలామందిలో ఉన్నది. ఆంగ్లంలో మాట్లాడితేనే వాళ్ళకొక స్టేటస్ ఉన్నట్టు, వాళ్ళకొక ప్రత్యేక ఒక స్థానం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా మన తెలుగు భాష చాలా ప్రమాదంలో ఉన్నది. మన తెలుగు భాషను బ్రతికించుకోవడం ఎంతో అవసరం. నేడు ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వచ్చాయి. అక్కడ కూడా తెలుగు భాషను పైన ఒక మక్కువ, ఒక పట్టు అనేది లేకపోవడం విద్యార్థులకు అంత శ్రద్ధ చూపించకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనా కన్న తల్లిని, సొంత భాషను మర్చిపోయిన వాడు నా దృష్టిలో అసలు మనిషే కాదు. తెలుగులో ఎంతో సంతోషకరంగా మాట్లాడుకోవచ్చు. మన భాషలో మనం మాట్లాడుతుంటే కన్న తల్లితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. జై కొట్టు తెలుగోడా, గత చరిత్ర నీది గొప్పదోయ్ అన్నట్టు మన భాషలో మనము మాట్లాడుకుంటూ, మన పిల్లలతో మాట్లాడించుకుంటూ, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ ఈ తెలుగు భాషకు మనం జీవం పోసి బ్రతికించుకుందాం. ఇది మేధావులు, కవులు, రచయితలు అందరూ ఆలోచించి మన భాష మనం ప్రాణం పోసుకుందాం. భావి తరాలకు ఆదర్శప్రాయంగా మన భాషని నిలుపుదాం.